I missed it. ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. అసలు వర్షం పెరుగుతుంది, చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. నాకు కావాల్సిన ప్లేస్ వచ్చేసి పడుతుంది, చూద్దాం. హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ మనం కవర్ చేయబోయే వీడియో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ పార్క్ని కవర్ చేస్తున్నాం అనమాట. ఇట్స్ ఎ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లేస్ అనుకోవచ్చు, మంచి పిక్నిక్ స్పాట్ అనుకోవచ్చు, వాట్ నాట్. దెర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ బర్డ్స్ ఓవర్ దేర్. సో ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. టికెట్ ప్రైస్ ఎంత అండ్ అక్కడికి ఫుడ్ ఎలా చేస్తారా లేదా, ఇలాంటి విషయాలన్నీ వెళ్ళి చూసేది. మా చూరో చూడండి, బయట వర్షం పడుతుంటే ఎలా ఎంజాయ్ చేస్తుందో వర్షాన్ని. చూరో, వర్షం పడుతుందా చూరో? యు ఆర్ ఎంజాయింగ్? యా, షీఈ్ ఎంజాయింగ్ ద రెయిన్ గైస్, షీఈ్ ఎంజాయింగ్ ద రెయిన్. సో యా, ఇంకెందుకు లేట్, మరి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి మోర్ సచ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో తెలుసు కదా, మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. లెట్స్ సీ అక్కడ నన్ను ఏమేమి అట్రాక్ట్ చేయబోతున్నాయి, నేను ఏమేమి వెయిట్ని అట్రాక్ట్ చేయబోతున్నాను. సో లెట్స్ గో. అండ్ ఆల్సో బయట వర్షం పడుతుంది గైస్. దిస్ రెయినీ వెదర్ ఈజ్ సో రొమాంటిక్ యూనో. సో ఇలాంటి వెదర్లో బయటకు వెళ్తే ఎంత బాగుంటుంది గైస్, ఎంత బాగుంటుంది. అసలు రెయిన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎలా ఉంటారో ఏమో నాకు అర్థం కాదు. వర్షంలో తడుస్తూ అలా బయటకు వెళ్తే దట్ కిక్ హిట్స్ డిఫరెంట్ గైస్. మా చురకు కూడా అలాగే అన్ని పిచ్చి పనులు అంటే ఇష్టం అనమాట. లైక్ వర్షంలో తడవడం, వర్షంలో ఎంజాయ్ చేయడం, వర్షంని చూడడం. యా, సో వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చలో గైస్, చలో. ఏనా మా క్యూటీ బంగారాలు. మనం ఎక్కడికి వెళ్దామన్నా వర్షం అయితే వెల్కమ్ చెప్తుంది గైస్. ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది, యూ కెన్ సీ హియర్. సో వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో మీకు చూపించేస్తాను. మనం వెళ్ళిన ప్లేస్లో ఎండ ఉండాలని కోరుకుందాం. సో మనమైతే స్టార్ట్ అయిపోయాం గైస్. నా లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ 17 కిలోమీటర్స్ చూపిస్తుంది, అప్రాక్సిమేట్లీ 40 మినిట్స్ అనమాట. సుచిత్ర నుంచి 14 కిలోమీటర్స్ అనమాట. మేడ్చల్ వెళ్ళే రూట్లో ఉంటుంది గైస్, మీకు అక్కడ బోర్డు ఉంటుంది. సో మేడ్చల్ వైపు వే తీసుకోవాలి మనం. పార్క్కి రీచ్ అయిపోయాం గైస్, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. అండ్ మొత్తం ఓఆర్ఆర్ పక్కనే అనమాట, యూ కెన్ సీ. యా, టికెట్ కౌంటర్. పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి గైస్. 2 వీలర్ అయితేనేమో 20 రూపీస్, 4 వీలర్ అయితే వచ్చేసి మనకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ బోర్డులో మెన్షన్ చేశాను, యూ కెన్ చెక్అవుట్. 50 రూపీస్ గైస్ టికెట్. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఇలా ఒక స్టోర్ రూమ్ ఉంటుంది, అన్ని ప్లే థింగ్స్ ఉన్నాయి, మేబీ తీసుకొని ఆడుకోవచ్చేమో. అండ్ మనకి రూట్ మ్యాప్ ఉంది గైస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక ఫోటో తీసుకోవడం బెస్ట్, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో తిరిగేస్తారు. నెక్స్ట్ మనకి జిప్ లైనింగ్ అనిపిస్తుంది. సో జిప్ లైనింగ్ హియర్ చూపిస్తా చూడండి. అక్కడక్కడ ఇలాంటి వెల్కమింగ్ చెప్తూ ఉంటాయి, మనం అసలు అలాంటివి చూసి అసలు భయపడకూడదు. వీలైతే ఒక ఫోటో తీసుకోవాలి గైస్. ఇక్కడ బెస్ట్ పార్ట్ వచ్చేసి బర్డ్ షింపింగ్ అండ్ గ్రీనరీ గైస్. అసలు ఎంత బాగున్నాయి తెలుసా, చెట్ల మధ్యలో ఎంత రిలాక్సింగ్ అనిపించిందో నాకైతే. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు గ్రీనరీ ఇవే చూపిస్తున్నా, ఎందుకంటే ఐఎమ్ ఏ ప్యూర్ నేచర్ లవర్. సో యా, మనకైతే నెక్స్ట్ బటర్ఫ్లై పాయింట్ కనిపిస్తుంది అనమాట. సో అక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఈ చెట్టు మీదకి సో ఈజీ టు క్లైమ్. నాకు చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. యూ కెన్ సీ లాట్ ఆఫ్ మష్రూమ్స్ అనమాట ఈ ప్లేస్ లో. అసలు ఈ పార్క్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద మష్రూమ్స్ అయితే ఉన్నాయి. సో యా, ఈ బటర్ఫ్లై ఫోటో పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎంత క్యూట్ ఉందో గైస్. నేను మా ఊర్లో ఉన్నప్పుడు, ఖమ్మంలో ఉన్నప్పుడు ఒక పార్క్ లో చూసాను, మళ్ళీ ఇక్కడ చూసాను అనమాట. మేబీ ఉండుండొచ్చు, బట్ చాలా డేస్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత చూసేసరికి ఎగ్జైట్ అయిపోయాను అనమాట. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న.
సో మనకైతే ఇక్కడ ప్రతిదీ బోర్డు మీద కనిపిస్తూనే ఉంటాయి, ఎలా వెళ్ళాలి ఏంటి ఏమేమి ఉంటాయని. దిస్ తబ్లా ప్లేస్ ఈస్ సో క్యూట్ గైస్. అండ్ మనకి డూస్ అండ్ డోంట్స్ కూడా బోర్డు ఉంటుంది, ప్లీజ్ చెక్ చేసుకోండి. జాగ్రత్త, పాములు ఇలాంటివన్నీ ఉంటాయి. సో పిల్లల్ని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి పార్క్కి తీసుకెళ్ళినప్పుడు. యూ హ్యావ్ సో మెనీ జూలాస్, మస్తు ఉయ్యాలలు ఉన్నాయి ఈ ప్లేస్లో. ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది గైస్, తిరగాలి, మస్తు ఓపిక ఉండాలి. ఇలాంటి క్యూట్ క్యూట్ స్క్విరల్స్ అయితే చాలా స్పాట్ చేయొచ్చు మీరు, ఎంత క్యూట్ ఉన్నాయో తెలుసా. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఏవియరీ కన్నా ముందు కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తాయి. అండ్ వాటి సౌండ్స్ అసలు ఎంత ప్లెజెంట్గా ఉంది తెలుసా. పీస్ఫుల్ ఉంది గైస్, పార్క్ మాత్రం సూపర్ ఉంది. ఫుల్ లెంత్ ఫారెస్ట్ ట్రిప్ అనమాట. ఇట్స్ లైక్ ఎ ఫారెస్ట్, కంప్లీట్ ఫారెస్ట్ లా ఉంది, కంప్లీట్ గ్రీనరీ. మీరు ఒకటి కీన్గా అబ్జర్వ్ చేస్తే వీడియో మొత్తంలో మీకు మంచి బర్డ్ జంపింగ్ సౌండ్స్ వినిపిస్తాయి, ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది తెలుసా. నాకైతే ఒక పీకాక్ అనిపించింది, అసలు దగ్గర నుంచి వీడియో తీద్దామంటే ఎస్కేప్ అవుతూ ఉంది, అసలు క్యూట్గా ఉంది. భలే ఉంది కదా. ఇలాంటి బ్యూటిఫుల్ హట్స్ ఉన్నాయి, కూర్చొని తినడానికి పిక్నిక్ స్పాట్ ఉంది. నిజంగా గైస్ దిస్ ప్లేస్ ఈస్ వర్త్ విజిటింగ్ అనమాట. So kids will enjoy this place like anything guys, like anything. ఇలా చాలా హిడెన్ ఎక్సైటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీకు అర్థం ఉందా నేను ఏమన్నానో. లోపల చాలా ఫిషెస్ ఉన్నాయి గైస్, మస్తు క్యూట్ ఉన్నాయి. ఈ పాండ్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా, మంచి లోటస్లు ఉన్నాయి. అసలు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏదో ఒక డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యూ కెన్ కమ్ హియర్, ఎంజాయ్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైక్ బ్యూటీ. సో యూ కెన్ ప్లాన్ మంచి సాటర్డే ఆర్ సండే ప్లాన్ చేసుకొని ఫుడ్ ప్యాక్ చేసుకొని ఇలాంటి ప్లేసెస్కి వస్తే నిజంగా టైమే తెలీదు. దిస్ ఇస్ అ పిక్నిక్ స్పాట్ గైస్. మీరు చూడొచ్చు చాలా టేబుల్స్ ఉన్నాయి, ఫుడ్ తెచ్చేసుకొని సరదాగా ఫుడ్ తింటూ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు గైస్. ఇంత వర్షంలో కూడా రచ్చబండ దగ్గరికి వచ్చాం గైస్. రచ్చబండ దగ్గరికి ఉన్నాయా మీకు ఏమైనా గొడవలు? రండి కొట్లాడి గెలుచుకుందాం. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మనకైతే ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది గైస్. అండ్ యు నో వాట్, ఈ ప్లేస్కి రావడానికి నేను పడిన కష్టం అంత ఇంత కాదు గైస్. వామ్మో, తిరిగి తిరిగి కాళ్ళని నొప్పిలేసినాయి. ఆనందం దక్కింది గైస్ దీన్ని చూసేసరికి. వెతుక్కొని సగం ప్రాణం పోయింది, వర్షం కూడా స్టార్ట్ అయింది. చూద్దాం అసలు ఏం బర్డ్స్ ఉన్నాయో లోపల. నాకు కావాల్సిన ప్లేస్ వచ్చేసింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అరే ఎంత క్యూట్ ఉన్నాయో. బ్యాడ్ లక్ గైస్, క్లోజ్ చేసింది. అక్కడ పైన కూర్చున్నాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, క్లోజ్ చేసింది గైస్. చాలా కష్టపడ్డా గైస్ జస్ట్ వాటిని చూద్దామని. కూర్చుని చూడండి ఎలా కూర్చుందట్టి. వర్షం పెరుగుతుంది, అది క్లోజ్ చేశారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం చిన్ని, యూ మిస్డ్ ఇట్. కింద 2 కూర్చొని ఉన్నాయి మంచిగా. విల్ సీ అవి కుదురుతుందో లేదో. అంటే ఎంత మొత్తం గ్రీనరీ ఉంది. ఐల్ షో యూ. వెయిట్, మేబీ రెయిన్ పడుతుంది కాబట్టి క్లోజ్ చేశారేమో అనుకున్నా గైస్, కానీ దాని టైం 5 o'clock వరకేనంట. మార్నింగ్ 11 to 5 మాత్రమే ఓపెన్ ఉంటుందంట. I missed it. క్లోజ్ చేసింది గైస్. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి బర్డ్స్ అయితే. వచ్చిందే వాటి కోసం, కానీ అదే క్లోజ్ చేసింది. చాలా కష్టపడి మొత్తం తిరిగి దొరికేసరికి క్లోజ్. వర్షం పడ్డం వల్ల అనుకుంటా. వెరీ డిసప్పాయింటింగ్, వెరీ వెరీ డిసప్పాయింటింగ్.
ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. అసలు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. నా వీడియోస్ ఇష్టపడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అన్న మీ ఫీడ్బ్యాక్స్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ ఐ విల్ మేక్ చేంజెస్ అండ్ ఐ విల్ గెట్ బెటర్. సో చూరోని ఎత్తుకోవాలంట ఏమంటుంది. సో నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్ రాకపోయినా ఆర్ ఇంకేదైనా చేంజెస్ చేసుకోవాలన్నా జస్ట్ కమెంట్లో మెన్షన్ చేసేయండి. సో దట్ ఐ విల్ మేక్ చేంజెస్ అండ్ బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. సో యా, దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.